హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మా పుట్టింటి నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పటి వ్లాగ్ అండి. సో వచ్చేసరికి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చాను, మొక్కలు ఎలా ఉన్నాయి, అవి సేఫ్గా అరౌండ్ 20-25 డేస్ చక్కగా సర్వే అవ్వడానికి ఏమేమి హ్యాక్స్ యూజ్ చేసి వెళ్ళాను, ఇవన్నీ చెప్తాను ఈ వ్లాగ్లో. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇవి అక్కడ నుంచి తీసుకొచ్చిన సామాన్లు అండి. కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చాను. అక్కడ కేఆర్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటాయి కదా రేట్లు, అక్కడ నుంచి కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. ఎలాగో వరలక్ష్మి వ్రతం అవి ఉంటాయని అవి కొనుక్కున్నాను. అట్లాగే దీని నిండా చెక్కలు పెట్టారు మా అమ్మ. తర్వాత ఇది వచ్చి మునగాకు పొడి అండి. అలాగే కొంచెం బాదం, జీడిపప్పు ఎక్సెట్రా తెచ్చుకున్నాను. ఇంకా మ్యాంగోస్. ఈ సామాన్లు చూసి తెడుచుకోకండి. యాక్చువల్గా ఇంట్లో కొంచెం బొద్దింకలు ఎక్కువ అయ్యాయి అనమాట. సో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వెళ్ళే ముందు రోజు ఇట్లా ఒక మంచం వేసేసి దానిలో పెట్టేసి, అంటే బొద్దింకలు పైకి రావు కదా అని చెప్పి దాని చుట్టూ లక్ష్మణ రేఖ గీసి అప్పుడు ఇల్లు మొత్తం స్ప్రే చేసి వెళ్ళాము. ఎస్పెషల్లీ వంటగదిలో మొత్తం అన్ని కబోర్డ్స్ అన్నీ కూడా ఖాళీ చేసాము. ఇక్కడ చూడండి దుమ్ము చూసారా ఎట్లా పట్టిందో, చూసారా? అది చూస్తున్నాను నేను, అసలు క్లీనింగ్ పని ఎంత ఉందా అని. ఇక ఇట్లా షెల్ఫ్లో అయితే ఏం లేవు, మొత్తం షెల్ఫ్లో సామాన్లు మొత్తం తీసేసి ఇంకా అన్నిట్లో కూడా స్ప్రే చేసాము బొద్దింకల స్ప్రే. అది అట్లాగే సింక్ దగ్గర అన్ని చోట్ల స్ప్రే చేసామన్నమాట. ఇక వెళ్తూ వెళ్తూ చేసిన పని ఏంటంటే ఇట్లా మొక్కలన్నీ కూడా ఇటు సైడ్ బాల్కనీలో పెట్టేసామండి. ఎందుకంటే అటు సైడ్ ఎండ కొంచెం ఎక్కువ తగులుతుంది. సో అన్నీ ఒక దగ్గర ఇట్లా గుంపుగా పెట్టేసాము. అసలు ఇవి ఏమాత్రం సర్వే అవుతాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా మంచిగా ఉన్నాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 1-2 రోజులైతే మాకు తెలిసిన వాళ్ళు వచ్చి మధ్య మధ్యలో, అంటే లైక్ 5 డేస్కి ఒకసారి అట్లా వచ్చి వాటరింగ్ అయితే చేశారు వాటికి. సో అట్లా మంచిగానే ఉన్నాయి. నాకు ఒక విషయం అర్థమైందండి, నర్సరీలో పెరిగిన మొక్కలు మన ఇంట్లో ఎందుకు పెరగవన్నది. ఎందుకంటే నర్సరీలో వాళ్ళు అన్నీ కూడా ఇట్లా గుంపు గుంపుగా పెడతారు కదా, అవి ఒకటికొకటి సపోర్ట్ ఇచ్చుకొని నీడ కావాల్సినవి చక్కగా, ఎండ కావాల్సినవి చక్కగా సరిపడా తీసుకొని అట్లా పెరుగుతాయి అనుకుంటా. వేరే మన దగ్గరికి వచ్చేసరికి మనం అక్కడొకటి పెడితే అది అంత బాగా సర్వైవ్ అవ్వవు కదా. ఇలా ఇవన్నీ పెట్టేసరికి గ్రోత్ కూడా మంచిగా వచ్చిందండి. తర్వాత ఇంక ఇట్లా విడిగా ఉన్న మొక్కలకైతే నేను ఇట్లా ఒకటి మీషోలో తీసుకున్నాను అలాంటిది. అది బాటిల్లో వాటర్ పట్టేసి అట్లా వెనక్కి గుచ్చేస్తే ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట. వాటి వల్లే సర్వైవ్ అయ్యాయని చెప్పను కానీ, బట్ అవైతే కొంచెం హెల్ప్ చేసాయి ఖచ్చితంగా వాటికి. ఎందుకంటే ఎండ ఎక్కువ తగులుతుంది ఇక్కడ ఉన్న వాటికి. బట్ అవి కూడా బాగానే ఉన్నాయండి. అలాగే కొన్ని మొక్కలైతే నేను వాష్రూమ్లో పెట్టాను. అంటే ఏవైతే అస్సలు ఎండకి తట్టుకోలేవో, లైక్ పీస్ లిల్లీ, అట్లాగే బ్లాక్ జీజీ, ఇట్లాంటివి అనేది అస్సలు ఎండకి తట్టుకోలేవండి ఇవి. ఇక ఫస్ట్ పని అయితే మామిడికాయలు సర్దడం అయితే స్టార్ట్ చేశానండి నేను. అసలు ఒక్కటంటే ఒక్క మామిడికాయ కూడా డ్యామేజ్ అవ్వలేదు. అవి వచ్చేసి నేను వెజిటేబుల్ బుట్టలో పెడుతున్నాను. చక్కగా అట్లా బాక్సుల్లో తేవడం వల్ల ఒక్క మామిడికాయ కూడా డ్యామేజ్ కాలేదండి. అది నాకు ముందు చాలా హ్యాపీగా ఉంది. మామిడికాయలు తెచ్చుకోవడం కంటే కూడా ముందు అవి డ్యామేజ్ అవ్వలేదని చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో చూసారా మీరు, నా ఫేస్లో ఆనందం చూడొచ్చు. సో అట్లా మొత్తం ఉన్న మామిడికాయలన్నీ అయితే జాగ్రత్తగా నేను బుట్టలో అయితే పెట్టేశాను. ఇక ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఆ రోజు నైట్ అయితే కొంచెం మేమున్న రూమ్ వరకు క్లీన్ చేసి పడుకొని పోయాము. ఇక నెక్స్ట్ డే ఇదిగోండి ఇట్లా ఉన్న షెల్ఫ్స్ అన్ని ఓపెన్ చేసి అవంతా నీట్గా తుడిచేసి ఇట్లా లోపల మ్యాట్స్ కూడా వేసాను అనమాట. మ్యాట్స్ వేసి దానిలో ఒక నాప్థలిన్ బాల్ కూడా వేసాను. ఒక్కొక్క షెల్ఫ్ వచ్చి ఒక్కొక్క బాల్ వేసాను. తర్వాత ఇది ఒక చిన్న హ్యాక్ అండి. మన ఇంట్లో మన గంధం డబ్బాలు కానీ లేకపోతే కర్పూరం డబ్బాలు కానీ, ఇవి అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో ఇట్లా పచ్చ కర్పూరము అట్లా లవంగాలు కలిపి ఇట్లా మనం షెల్ఫ్ లోపల పెట్టేస్తే కనుక తొందరగా ఈ బొద్దింకలు కానీ లేదా సాలీలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు అయితే తొందరగా రావండి. ఇక ఇప్పుడు ఆ సామాన్లన్నీ నీట్గా కడిగి కానీ తుడిచి కానీ ఇందులో పెట్టాలి. యాక్చువల్లీ చాలా వరకు కడిగామండి, ఆ వీడియోస్ ఎక్కడో మిస్ అయ్యాయి. సో అవన్నీ కడిగేసి మళ్ళీ, అంటే కొన్ని గాజు సామాన్లు లాంటివి కడిగైతే మళ్ళీ మంచం వేసి అవి నీట్గా ఆరబెట్టాము. ఇది అయితే ఈ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అప్పటికే మేము డీమార్ట్కి వెళ్ళి అన్ని సామాన్లు ఇలా తెచ్చేసుకొని ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాను కూడా. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పోసుకున్నాను. ఈ బాటిల్స్ చూసారా, ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇట్లా 4.5 kilos ఆఫ్ పప్పులు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఇదొకటి, వీటి బొబ్బర్లు, ఇప్పుడైతే కాబూలీ శనగలు, అంటే ఇవే తీసుకొస్తానని లేదు, ఏవి అవైలబుల్ ఉంటాయి అవి. ఇవి రాజ్మా, అట్లాగే ఇవేమో ఉలవలు అనుకుంటా. ఇవి తీసుకొచ్చి ఇంకా అప్పుడప్పుడు ఉడకబెడుతూ ఉంటాను అనమాట. ఈవినింగ్ డిన్నర్ కింద అవే తింటూ ఉంటాం సలాడ్ లాగా చేసుకొని. అట్లాగే ఈసారి ఎక్స్ట్రా శనగలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇందులో ఉన్నాయి శనగలు అయితే కొంచెం బాగా తింటారు మా వారు, సో అందుకని శనగలు ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను.
అట్లాగే ఇవి చూసారా, ఇవేమో మిల్లెట్స్ అన్నమాట. ఇట్లా హాఫ్ కిలో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా డైరెక్ట్గా, అవి తీసుకొస్తాను. అట్లా వేసాను, కొంచెం వాడానులేండి. ఒక 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకొస్తాను, ఒక 1 మంత్కి సరిపోతుంది అనమాట. అవి వచ్చేసి నేను ఇడ్లీ, దోశ వాటిలో వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి సాంబార్, రైస్ అట్లాంటివి చేస్తూ ఉంటాను అట్లా అనమాట. శనగపిండి పట్టించాను అట్లా. ఆ గ్లాస్ బాటిల్ ఏంటంటే పచ్చడి పెడదామని తీసుకొచ్చాను, అవ్వలేదన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో పట్టట్లేదు అది పచ్చడి పెట్టిన తర్వాత, అందుకోసమని ఆపేసాను. ఇందులో కూడా కొన్ని కొన్ని సరుకులు ఇంకా మిగిలిపోయినవి ఇందులో వేసాను అనమాట. అంటే ఓపెన్ చేయను, అందులో వేసాను. ఆయిల్స్ ఇప్పుడు ఈ షెల్ఫ్స్లో అయితే నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదా, అవి వేస్తాను అనమాట. నేను అన్నిట్లో వేస్తానండి, కామన్గా ఈ షెల్ఫ్ ఆ షెల్ఫ్ అని ఏం లేదు, మాక్సిమం అన్నిట్లో వేస్తాను. మీకు కనిపించాలని ఇట్లా పైకి వేస్తున్నాను కానీ, లేకపోతే లోపలికి వేసేస్తాను అసలు యాక్చువల్లీ. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపిస్తుంటే ఇవి చిన్న చిన్న కర్పూరం, ఇవి గంధం డబ్బాలు అవి ఉంటాయి కదా మనవి దేవుడి సామాన్ల దగ్గర, అవన్నమాట ఇవి. సో వీటిల్లో పచ్చ కర్పూరం, ఈ లవంగాలు కూడా ఉంటాయిలే అని అందులోనే పెట్టేశాను. సో అవి పెడుతున్నాను అనమాట. పెట్టి ఒక్కొక్క షెల్ఫ్లో వేస్తాను నేను, ఒక్కొక్క షెల్ఫ్లో ఇలా పెట్టేస్తాను. ఫ్రెష్గా ఉంటుంది అనమాట, మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఫ్రెష్ ఫీల్ వస్తుంది. పైగా పురుగులు అవి కూడా రావు. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో వేసేసి షెల్ఫ్కి ఒకటిలాగా అలా పెట్టేస్తాను అనమాట నేను. సో ఈ షెల్ఫ్ మొత్తానికి ఇంకొకటి పెట్టేస్తున్నా ఇలా. అట్లాగే ఈ షెల్ఫ్ మొత్తానికి కూడా ఒకటి ఇలా పెట్టేస్తున్నాను నేను. అలాగే ఈ సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయండి, ఇందులో అయితే పెద్దగా ఏం లేవు, క్రాకరీ ఐటమ్స్ అట్లాంటివి ఉన్నాయి. అంతే అండి, ఆల్మోస్ట్ ఇల్లు సర్దడం అయితే అయిపోయిందనే చెప్పాలి. ఇంకా అన్ని షెల్ఫ్స్లోనూ నాప్థలిన్ బాల్స్ ఉన్నాయా లేదా అన్నదైతే ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే. ఫస్ట్ ఆ కార్నర్లో అయితే పచ్చళ్ళు పెట్టానండి, అలాగే ఇక్కడ ఉప్పు కారాలు, సో దట్ మనం ఈజీగా అందుకోవడానికి ఉంటుందని అవి అక్కడ పెట్టుకున్నాను. ఇక ఇది నా మైక్రోవేవ్ ఓవెన్ అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇల్లు ఇట్లా ఉందండి. అంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.